హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఏసీ ఫోమ్ సర్వీస్ గురించి కంప్లీట్గా తెలుసుకుందాం. సో చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే కంప్లీట్గా ప్యానల్స్ అన్నీ ఓపెన్ చేసి ఒక కవర్ వేసి సర్వీస్ అయితే చేయడం జరుగుతుంది. సో మీరు చూస్తున్న విధంగా మొత్తం సర్వీస్ అయితే ఉంటుంది. దీనివల్ల మీకు చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. మీకు ఒక్కసారి ఈ సర్వీస్ చేశారంటే మీకు క్లియర్గా డిఫరెన్స్ అనేది తెలుస్తుంది. అప్పటి వరకు మీ కూలింగ్ ఎలా అవుతుంది, ఇది చేసిన తర్వాత ఎలా అవుతుందో మీకు క్లియర్గా డిఫరెన్స్ అనేది తెలుస్తుందండి. సో ఈ సర్వీస్ కనీసం సంవత్సరంలో 2 సార్లు ప్రతి 6 నెలలకు ఒకసారి ఈ సర్వీస్ అయితే చేసుకోవాలి. అలా చేసుకోవడం వల్ల మీకు ఏసీ లైఫ్ స్పాన్ అనేది పెరుగుతుంది, మంచి కూలింగ్ ఇస్తుంది. అలాగే కరెంట్ బిల్ కూడా చాలా తక్కువ వస్తుందండి ఈ సర్వీస్ చేసుకుంటే. జనరల్గా చాలామంది ఆ కాయిల్ అంతా టూత్ బ్రష్తో క్లీన్ చేసి వదిలేస్తారు. అలా వదిలేయడం వల్ల పైన మాత్రమే అది క్లీన్ అవుతుంది, డీప్ క్లీన్ అనేది అవ్వదు. సో అందువల్ల మీకు అది చేయించినా పెద్ద ఉపయోగం అయితే ఉండదు. ఈ విధంగా గన్తో కంప్లీట్గా క్లీన్ చేసి ఫోమ్ అప్లై చేయడం వల్ల మీకు ఎటువంటి డస్ట్ ఉన్నా కూడా క్లీన్ అయిపోతుంది, మంచి కూలింగ్ అయితే వస్తుంది. సో ఈ సర్వీస్ని మేము వైజాగ్లో ప్రొవైడ్ చేస్తున్నామండి. మీకు డిస్ప్లే మీద నెంబర్ ఇచ్చాను, మీకు కావాలంటే కాంటాక్ట్ చేయొచ్చు. ఆల్ ఓవర్ వైజాగ్ అయితే సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నాము. సో చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే ఇండోర్తో పాటు అవుట్డోర్ కూడా మీకు ఈ విధంగానే క్లీన్ చేస్తాము. అంటే పైన క్యాప్స్ అవి ఓపెన్ చేయవలసిన అవసరం ఉండదు. బ్యాక్ సైడ్ ఉన్న కండెన్సర్ మాత్రం నీట్గా క్లీన్ చేయవలసి ఉంటుంది. సో ఇన్వర్టర్ ఏసీ అయితే చాలా జాగ్రత్తగా చూసుకొని చేయాలి, ఎందుకంటే బోర్డులోకి వాటర్ కానీ వెళ్తే అది షార్ట్ అయిపోయే అవకాశం ఉంటుంది. సో బోర్డు పాడైపోయే అవకాశం ఉంటుంది. సో జాగ్రత్తగా చూసుకొని చేయాలి. సో ఈ విధంగా అయితే మీకు కంప్లీట్గా సర్వీస్ అయితే ఉంటుంది. ఇది కేవలం 500 రూపీస్కే సర్వీస్ అనేది ప్రొవైడ్ చేస్తున్నామండి ఆల్ ఓవర్ వైజాగ్లో. సో చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే ఫోమ్ అప్లై చేసి మొత్తం క్లీన్ చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా అయితే మొత్తం కంప్లీట్గా కాయిల్కి ఫోమ్ అనేది అప్లై చేసి సర్వీస్ చేస్తామండి. సో మీకు ఇంతకుముందు మీరు సర్వీస్ ఎలా చేయించారో సో దానికి దీనికి డిఫరెన్స్ చూడండి, మీరు ఖచ్చితంగా మీకు ఆ డిఫరెన్స్ అనేది తెలుస్తుంది. సో ఈ విధంగా అయితే మొత్తం చేయాలి. అలాగే ఇండోర్తో పాటు అవుట్డోర్ కూడా సర్వీస్ చేసుకోవాలి, చేసుకుంటేనే మంచి కూలింగ్ అనేది మీకు వస్తుంది. అలాగే ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. మీ ఏసీ గురించి కానీ మీకు ఏదైనా డౌట్స్ ఉంటే, కంప్లైంట్స్ ఉన్నా కూడా, మీకు ఏదన్నా అడగాలంటే మీకు నాకు కామెంట్ చేయండి, ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా డైరెక్ట్గా కాల్ చేసి అయినా అడగొచ్చు. సో మీకైతే ఏదైనా డౌట్స్ ఉన్నా చెప్తాను. సో మన ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి, ఓకేనా. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా ఏసీస్ ఉంటాయి కాబట్టి మీరు ఈ వీడియోని షేర్ చేయండి, వాళ్ళకు కూడా కంప్లీట్గా అర్థమవుతుంది సో ఎలా చేయించుకోవాలి ప్రాపర్గా అనేది. ఎందుకంటే చాలామందికి తెలియదు, ఈ డీప్ క్లీనింగ్ చేస్తారని కూడా చాలామందికి తెలియదు. సో నార్మల్గా సర్వీస్ సెంటర్ నుంచి టూత్ బ్రష్తోనే వచ్చి క్లీన్ చేస్తారు, ఇలా ఫోమ్ సర్వీస్ అయితే చేయరు. సో అదనమాట. ఏసీ కొన్న ఫస్ట్ ఇయర్లో కూడా ఓన్లీ ఫిల్టర్స్ మాత్రమే క్లీనింగ్ చేస్తారు, ఇలా ఫోమ్ సర్వీస్ అయితే చేయరు. సో ఖచ్చితంగా కొత్త ఏసీ అయినా కూడా ఒక 6 మంత్స్ వాడిన తర్వాత కూడా ఈ ఫోమ్ సర్వీస్ అయితే చేయించుకోవచ్చు. అండ్ అలాగే ఈ ఫోమ్ సర్వీస్ చేసుకోకపోతే చాలా అడ్వాంటేజెస్ అనేవి ఉన్నాయన్నమాట. ఏంటంటే సైడ్ ఒక ఐరన్ ప్లేట్ అనేది వస్తుంది, అవి కంప్లీట్గా అది రస్ట్ పట్టేస్తుంది అనమాట. సో అది రస్ట్ పట్టకుండా కూడా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది కూడా వేరే వీడియో చేశాను. సో అది మన ఛానల్లో ఉంది, ఒకసారి చెక్ చేయండి. సో కుదిరితే మీకు డిస్క్రిప్షన్లోని మరియు పైన ఐకార్డ్స్లో కూడా ఆ వీడియో ఇస్తాను, ఒకసారి ఈ వీడియో అయిపోయిన తర్వాత వెళ్ళి చెక్ చేయండి. సో అవుట్డోర్ కూడా ఈ విధంగా అయితే అంటే వెనక నుంచి స్పేస్ లేకపోవడం వల్ల ఫ్రంట్ ప్యానల్ ఓపెన్ చేసి ఇది సర్వీస్ చేసాము. సో చూస్తున్నారు కదా, కంప్లీట్గా ఇది డస్ట్ అయితే బ్లాక్ అయిపోయింది కండెన్సర్ అంతా, అందువల్ల ఇలా ఓపెన్ చేసి సర్వీస్ చేస్తున్నాము. ప్రతి అవుట్డోర్కి ఇలా చేయవలసిన అవసరం ఉండదు, పైన గ్యాప్ ఉంటే ఇలా చేయవలసిన అవసరం అయితే ఉండదు. ఇక్కడ గ్యాప్ లేదు కాబట్టి ఇలా చేసామన్నమాట. సో దీనికి ఎక్స్ట్రా ఛార్జెస్ కూడా ఉంటాయి. సో ఇది ఫ్రెండ్స్ వీడియో, తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఈ వీడియోకి లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.